ఈ మీడియేటర్ వచ్చి రాధాకృష్ణ గారి పని అండి, కొంచెం ఇచ్చేసేయాలి, మీరు బిల్లు ఫైల్ మీద సంతకం పెట్టండి, ఇది రామోజీరావు గారి పని అండి అని ఇట్లా చేసి పెట్టేవాడు ఒకటి పెడతారు. అట్లాంటి ఒక దాన్ని ఏమంటారంటే లైజనింగ్ ఆఫీస్ అని పెడతారు మీడియాతో. కాబట్టి ఆ వర్కుల్లో చంద్రబాబుతో అయితే అది ఉంటుంది, కాంగ్రెస్ పార్టీతో కానీ జగన్తో కానీ అది వర్కౌట్ కాదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, వీళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా ఒకటి జగన్ని వ్యతిరేకించాలి, రెండోది చంద్రబాబు నాయుడు పడిపోతే ఇక వీళ్ళకి లైఫ్ లేదు. అవును అంతే. వాళ్ళ రోజున ఈ ట్రిప్ కనుక తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఓ 10 ఏళ్ల పాటు వీళ్ళు బతికేయగలుగుతారు. ఈ ట్రిప్ కనుక వీళ్ళ అధికారంలోకి రాలేదనుకోండి, ఇక నెక్స్ట్ ఇప్పటికే మొన్న కరోనా టైంలో కొంతమంది ఉద్యోగాలు తీసేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఈ దఫా ఉద్యోగాలు 20% 30% పడిపోతాయి. అందుకనే అందులో ఉన్న ఉద్యోగులకు కూడా వీళ్ళు ఏం రెచ్చగొడుతున్నారు, మీరు కనుక తెలుగుదేశం వచ్చేందుకు మీ సర్వశక్తులు వడ్డీ మీరంతా రిపోర్టింగ్ చేయబోతే రేపు పొద్దున్న తెలుగుదేశం రాబోతే మీ ఉద్యోగాలు పోతాయి అని భయపెడుతున్నారు అనమాట. తద్వారా వాళ్ళు కూడా ఇక మన బ్రతుకు తెరువు కోసం మనం గట్టి కష్టపడాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ వీళ్ళ మేనేజ్మెంట్ల యొక్క మెదళ్ళకు తగ్గట్టుగా వార్తలు రాసుకొస్తున్నారు వక్రీకరించి పూర్తిగా. అందుకనే పాపం అందరూ కూర్చుని ఉండగా ఖాళీ కుర్చీలను 4 పెట్టి ఫోటోలు తీస్తాం, దాన్ని నీళ్లు కొట్టడం ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే భారతీయ జనతా పార్టీ బలపడిందంటే కొద్దిగా బలపడ్డా సరే అది తెలుగుదేశానికి మైనస్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓటుకి వైసీపీ ఓటుకి సంబంధం